Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఈ అన్నపూర్ణ శంకర అనే అమ్మాయి పేరిన ప్రలాపనల వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడ్డారు కదా. ఎప్పుడూ లేనిది మీ మిస్సెస్ కూడా ఆ రోజు టీవీ ముందుకు వచ్చి ఎందుకు మమ్మల్ని ఎంత టార్గెట్ చేస్తారని మాట్లాడారు. మావాడంది మీరు నవ్వించడానికి చేస్తారు కానీ ఇలా నవ్వించడానికి ఇలా నవ్వులు పాలవుతారని అనుకోలేదని మావిడి. అయ్యో అయ్యి బాబే ఇంత డేరగా వేడి చేయండి బాబు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఓహో సాహస దోషం, 22 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నా. నవ్వించడానికి తప్ప నవ్వులు పాలవడానికి కాదు కదా. సరే కానీ ఏదో లేనిపోనివన్నీ ఏదో సుమ్మగారు మిమ్మల్ని తిట్టారు, మీరు సుమ్మగారిని తిట్టారు. తర్వాత ఆవిడ చెప్పింది కదా అది ఎప్పుడెప్పుడు నాకు గొప్ప విషయం ఏంటంటే రాజీవ్ ఖండించాడు, మా మధ్య ఏమీ లేదురా బాబు ఎందుకు ఇలా రాస్తారని. ఎందుకు రాస్తారు సార్ ఏంటంటే ఇక ఉన్నాయి కాబట్టి వీధికి ఒకటి వాళ్ళు బతకాలి, అది ఓపెన్ చేస్తే ₹1-2 వస్తుంది, దాంతో వాళ్ళు సర్వే అవుతుంది. ఒక పేపర్ ప్రింట్ చేస్తే అది కూడా కొనకపోతే పేపర్ తయారు చేసినోడు ప్రెస్ పెట్టినోడికి నష్టం. అంతే, పేపర్ సేల్ అయిందనుకోండి వాడు బతుకుతాడు. న్యూస్ ఏంటో ఇవాళ పేపర్లో చూద్దాం, ఇది పలాంది ఓకే అంటే ఇలాగ ఈరోజు ఇలా మాట్లాడాడో వదిలేస్తే రేపు పొద్దున ఇంకెలా మాట్లాడతాడు అనే కాన్సెప్ట్ కొంతమంది ఉంటుంది. ఇప్పుడే ఖండింగ్ చేస్తే ఇప్పుడు ఒక ఆవిడ ఒక ఉంది ఉండి ఇండస్ట్రీ అనేది తులసి కోట లాంటిది, గంజాయి ముక్కలాగా మీరు మధ్యలో. అయ్యో అవునమ్మా గంజాయి ముక్క సంతోషం, ఇప్పుడు దాన్ని కింద నుంచి పీకేస్తే మళ్ళీ రాదు కదా. ఓకే సో అదే గంజాయి పంటలో తులసి మొక్క మొగిలితే అది గొప్పదా లేకపోతే సేమ్ దానికి సంబంధించిందేనా అన్న? మరి గొప్పదే కదన్న. ఇప్పుడు నా గురించి ఇలా చెప్తారు, మీరు గొప్పవాళ్ళ అన్న, ఇది కూడా కాంట్రవర్సీ అవుతుంది రేపొద్దున. ఇలా అన్నాడు ఒక స్త్రీని, ఒక అబలని అని గ్యారెంటీగా అంటారు. మహిళా సంఘాలు, ధర్నాలు, మగాళ్ళ సంఘాలు లేవు కదా, పెట్టరు. పెడితే సాయంత్రం పూట నో నాగమణి అన్నప్పుడు ఇంట్లో పెడతారు, సభలో ఇట్లకి పరిమితం మగాళ్ళు. ఎందుకంటే వాళ్ళని బాధ పెట్టి వాళ్ళు మేము ఇంత బాధపడుతూ నవ్వాలా, ఎంజాయ్ చేయాలా, అవసరమా, మీకు పిల్లలు లేరా, మీకు చెల్లెళ్ళు లేరా, ఇలాంటి ఎన్నో వచ్చినాయండి. అవన్నీ చూసి విని వెరీ గుడ్, ఇది నాకు ఒక గుణపాఠం. ఎస్ ఓకే. సో నేనే యాంకరింగ్ చేయకుండా వదిలేస్తే, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళకుండా ఉండుంటే, నా పని నేను చేసుకుంటే, అలా కాదు. మీరు యాంకరింగ్ చేయకుండా ఉంటే నష్టం మా బోటి ప్రేక్షకులకు కదా, మా ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతాం కదా. కాబట్టి మీరు చెయ్యాలి. సో అలాగే కొన్ని జరిగినాయి. పానకం అన్నాక పుడకలు ఉంటాయని పానకం దాక్కుండా ఉండం కదా, ఇవి కూడా అంతే, ఏవో తగులుతాయి అంతే. అంతే, దట్స్ ఇట్. సో ఒక హార్డ్ కోర్ అభిమానిగా నేను కూడా చాలా బాధపడ్డాను మీ మీద వచ్చిన. ఎందుకంటే ఆలీ గారు ఏంటనేది నా బోటి వాళ్ళకి తెలుసు. ఈ పిచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారని అనిపించింది. కాలంతో పాటే కొట్టుకుపోయి ఇండస్ట్రీ మొత్తం మీకు వెనకే నిలబడింది మీ మీద. నేను ఎవరి మీద నేను సీరియస్ అవ్వటం కానీ యాక్షన్ తీసుకోవటం కానీ, అంటే ఇప్పుడు నాకు జరిగిన అవమానం, నేను ఒక నోటీస్ అని కూడా అనకండి, ఒక నోటీస్ పంపిస్తే అది చాలా దూరం వెళ్ళిపోతుంది. నేను వాళ్ళెంత అని అనుకుంటే నేను చాలా దూరంకి వెళ్ళిపోగలను. అంత కెపాసిటీ ఉన్నోడిని, ఉంది ధైర్యం ఉంది, ధైర్యవంతుడిని. చిన్న వయసులోనే భాష రాకుండా రాష్ట్రంలో వెళ్ళి బతికినోడిని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు. అవును, వీళ్ళది ఒక లెక్క అని అనుకుంటే చాలా దూరం వెళ్ళేవాడిని. బట్ నా జాబ్ అది కాదు. వెరీ గుడ్, డిగ్నిఫైడ్, మెచ్యూర్డ్ థింకింగ్. దట్స్ ఇట్. ఓకే, రేపొద్దున నాళ్ళే తెలుసుకుంటారు నా గురించి. అర్రే అనవసరంగా మనం ఆయన్ని బురద చెల్లాం అనుకున్న రోజున ఐఎమ్ గ్రేట్. వెరీ గుడ్, బ్రహ్మాండ్. నేను మీ లాస్యాని. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఐ డ్రీమ్ 1 million సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, I dream. Keep up the good work and continue to entertain.